and alpha beta are solutions of the equation. Equation ఏంటి? A cos theta plus B sin theta equal to C. A cos theta plus B sin theta equal to C. Then show that sin alpha plus sin beta equal to 2bc by a square plus b square. Sin alpha into sin beta equal to c square minus a square by a square plus b square. Okay. Sin alpha plus sin beta కనుక్కోవాలి. Sin alpha into sin beta కనుక్కోవాలి. Given equation ఏంటి? A cos theta plus B sin theta equal to C. Okay na? That implies A cos theta equal to C minus B sin theta. C minus B sin theta. Squaring on both sides, A cos theta whole square equal to C minus B sin theta whole square. A square cos square theta, squaring on both sides apply చేసాం. A minus B whole square, A square plus B square minus 2AB. A square plus B square minus 2AB. Here A square cos square theta. A square cos square theta means 1 minus sin square theta, that is C square plus B square sin square theta minus 2bc sin theta. ఏం లేదు, కాస్ థీటా అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి పంపించాను సైన్ థీటా. బికాజ్ టర్మ్స్ ఎలా ఉన్నాయి? సైన్ ఆల్ఫా సైన్ బీటా, సైన్ ఆల్ఫా సైన్ బీటా అంటే మనకి అవుట్కమ్ వాల్యూ ఓన్లీ సైన్స్లోనే ఉండాలి ఈక్వేషన్. దేర్ ఫోర్ సైన్ టర్మ్ నుండి పంపించి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఈ టర్మ్స్ నుండి పంపించండి. సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి లెఫ్ట్ సైడ్ టర్మ్స్ని. మైనస్ 2bc సైన్ థీటా మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 0. ఓకే, సైన్ స్క్వేర్ టర్మ్స్ కాన్స్టెంట్ అన్ని రైట్ సైడ్ పంపించేస్తాను. ఇప్పుడు సైన్ స్క్వేర్ కామన్ తీయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ సైన్ స్క్వేర్ థీటా, సైన్ థీటా టర్మ్, ఇంకా కాన్స్టాంట్ టర్మ్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. హియర్ ఈక్వేషన్కి ఏంటి? ఆల్ఫా బీటా ఆర్ సొల్యూషన్స్ అన్నాడు. ఆల్ఫా బీటా ఆర్ సొల్యూషన్స్ అన్నాడు గివెన్ ఈక్వేషన్కి. ఓకే, గివెన్ ఈక్వేషన్స్కి ఆల్ఫా బీటా సొల్యూషన్స్ కాబట్టి సైన్ ఆల్ఫా సైన్ బీటా రూట్స్ అవుతాయి కదా. సైన్ ఆల్ఫా కామా, ఎందుకని క్వాడ్రిక్ ఈక్వేషన్ ఎలా ఉంది? సైన్స్లో ఉంది, సైన్ థీటాస్లో. ఒకవేళ కాస్ థీటాస్లో ఉంటే కాస్లో రూట్స్ అవుతాయి, కాస్ ఆల్ఫా కాస్ బీటా. ఇక్కడ సైన్ థీటాలో ఉంది, దేర్ ఫోర్ సైన్స్లో రూట్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఆర్ roots of, this is equation 1. That implies product of the roots, first bit sin alpha sum of the roots plus sin beta, ax square plus bx plus c sum of the roots minus b by a product of the roots c by a minus b by a, minus into minus plus 2bc by a square plus b square. Next, product of the roots sin alpha into sin beta, second one sin alpha into sin beta, c by a constant by sin square term a square plus b square. అదేనా? ఎందుకని ఇక్కడ రూట్స్ ఏమన్నాడు ప్రాబ్లంలో? ప్రాబ్లం రూట్స్ ఏంటి? ఆల్ఫా బీటా సొల్యూషన్స్ అన్నాడు. దేర్ఫోర్ సైన్ ఆల్ఫా సైన్ బీటా దీనికి రూట్స్ అవుతాయి. బికాజ్ ఈక్వేషన్ ఎలా ఉంది? సైన్స్లో ఉంది. సైన్ స్క్వేర్ థీటా సైన్ థీటా కాన్స్టాంట్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కాస్ స్క్వేర్, కాస్ టర్మ్స్లో ఉన్నాయనుకోండి, అంటే ఇక్కడ ప్రాబ్లంలో కాస్ అడిగాడు అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? ఇక్కడ కాస్ టర్మ్ నడు పంపించాలి. బి సైన్ థీటా ఈక్వల్ టు సి మైనస్ ఏ కాస్ థీటా, కాస్ టర్మ్ నడు పంపించి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్.
కాస్ టర్మ్స్ అడిగితే రైట్ సైడ్ పంపించి కాస్ టర్మ్స్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, a minus b square, a square plus b square minus 2ab. కాస్ స్క్వేర్ తీటా 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా మల్టిప్లై చేస్తాం. సైన్ స్క్వేర్ తీటా లెఫ్ట్ పంపించేస్తాం. అలా అదే కాస్ లెఫ్ట్ పంపించి అల్లు కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా మైనస్ బి బై ఏ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా సైన్ సి బై ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో ఉంటాయి. ఇక్కడ సైన్లలో ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, అది ప్రాబ్లం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఎవాల్యుయేట్ ఎక్సర్సైజ్ 6D. 6D second one, first Roman 6D. Okay, first Roman second one, evaluate and first one 6 sin 20 minus 8 sin cube 20. 6 sin 20 minus 8 sin cube 20. Second one, sin square cos square 72 minus sin square 54. Cos square 72 minus sin square 54. Third one, sin square 42 minus sin square 12. Sin square 42 minus sin square 12. Values కనుక్కోవాలి. ఫస్ట్ ఏమో 6 sin 20 minus 8 sin cube 20. Second one, cos square 72 minus sin square 54. Third one, sin square 42 minus sin square 12. First one చూడండి, 6 sin 20 minus 8 sin cube 20. 2 కామన్ తీసేయండి. 3 sin 20 minus 4 sin cube 20. అంటే ఎలా ఉంది ఇప్పుడు? 3 sin a minus 4 sin cube a. ఫార్ములా ఏంటి? sin 3a. దట్ ఈస్ 2 కామన్ అవుట్ కదా. 2 3 sin a minus 4 sin cube. sin 3 into 20. sin 60. sin 60 means root 3 by 2. That is root 3. 6 sin 20 minus 8 sin cube 20. 2 common out దీంట్లో 6 sin 20 minus 8 2 common out. 3 sin 20 minus 4 sin cube 20. 3 sin theta minus 4 sin 3 theta. sin 60 root 3 by 2. 2 cancelled. That is root 3. Next second one, cos square 72 minus sin square 54. ఎలా ఉంది? cos square a minus sin square b. cos a plus b into cos a minus b. a plus b into a minus b. Okay, cos square a minus sin square b. cos square a minus sin square b. Formula cos a plus b into cos a minus b. cos square a minus sin square b. cos a plus b into cos a minus, అదే ఆపోజిట్. cos a plus b into cos a minus b. cos a plus b, cos 72 plus 54. 72 plus 54, 126. 72 minus 54, 18. cos 18. Okay, cos 126 means 90 plus 36. 90 plus 36. cos 90 plus 30, second quadrant, minus sin 36. cos 18 minus sin 36 cos 18 minus common out, minus cos 90 plus 36 second quadrant కదా. ఓకే, minus sin 36
cos 18. Okay. Sin 36 means minus square root of 10 plus 2 root 5 by 4. Cos 18 means square root of 10 minus 2 root 5 by 4. 10 plus 2 root 5 by 4, 10 minus 2 root 5 by 4. Already మనం 36, 18 ప్రూవ్ చేస్తాం. ఓకే, cos 18 square root of 10 plus 2 root 5 by 4. cos 18. ఓకే, square root of 10 plus 2 root 5 by 4. cos 18 ఇక్కడ cos sin 36 మైనస్ అంటే పుట్ 18 ఈక్వల్ టు ఏ తీసుకుంటాం 5a బోత్ సైడ్ మల్టిప్లైస్ 18 90 అలా ప్రూవ్ చేస్తే మనకు అక్కడ sin 18 రూట్ 5 మైనస్ 1 బై 4 వస్తాయి. cos 18 ఏమో స్క్వేర్ రూట్ ఆఫ్ 10 ప్లస్ 2 రూట్ 5 బై 4 వస్తాయి. అలాగే అక్కడ cos 36 ఏమో రూట్ 5 ప్లస్ 1 బై 4 వస్తుంది. sin 36 ఏమో స్క్వేర్ రూట్ ఆఫ్ 10 మైనస్ 2 రూట్ 5 బై 4 వస్తుంది. ఓకేనా? నౌ a ప్లస్ b ఇంటూ a మైనస్ b స్క్వేర్ రూట్లో a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 4 ఇంటూ 5 20 బై 16 మైనస్ రూట్ 80 బై 16 మైనస్ అంటే మైనస్ 4 రూట్ 5 బై 16 మైనస్ రూట్ 5 బై 4 minus 4 root 5 by 16, that is minus root 5 by 4, minus root 5 by 4, okay. That is second one. Next third one also sin a plus b into sin a minus b, sin square 42 minus sin square 12, sin a plus b into sin a minus b, sin 54 a plus b, sin a minus b 30. Sin 54 means 90 minus 36. 90 minus 36. Sin 30 means 1 by 2. 90 minus cos 36. Cos 36 means cos 36. Already akkada prove chestam. Root 5 plus 1 by 4 into 1 by 2. That is root 5 plus 1 by 8. Root 5 or leda pine raddam. ఈ స్టెప్ ఇక్కడ పైన రాద్దాం. cos 36 ఇంటూ 1 by 2 sin 90 మైనస్ థీటా cos 36 ఇంటూ 1 by 2 cos 36 అంటే రూట్ 5 ప్లస్ 1 by 4 ఇంటూ 1 by 2, దట్ ఈస్ రూట్ 5 ప్లస్ 1 by 8, దట్ ఈస్ sin స్క్వేర్ 42 మైనస్ sin స్క్వేర్ 12, sin స్క్వేర్ 42 మైనస్ sin స్క్వేర్ 12. Next, express 1 minus cos theta plus sin theta by 1 plus cos theta plus sin theta in terms of tan theta by 2, in terms of tan theta by 2. Express 1 minus cos theta plus sin theta by 1 plus cos theta plus sin theta in terms of tan theta by 2. అంటే ఫంక్షన్ tan theta by 2లో చెప్పాలి. ఓకే, అంటే అన్నిటిని టాన్లలో కన్వర్ట్ చేస్తే సరిపోద్దిగా, అవునా? టాన్లలో కన్వర్ట్ చేస్తే సరిపోద్ది కదా, అంటే సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో కన్వర్ట్ చేస్తే సరిపోద్దిగా. ఇక్కడ అడిగిందండి tan theta by 2 సబ్ మల్టిపుల్ యాంగిల్, సబ్ మల్టిపుల్స్లో కన్వర్ట్ చేస్తే సరిపోద్ది కదా. ఏం ఇచ్చాడు? 1 మైనస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. ఓకేనా? 1 మైనస్ కాస్ థీటా మీన్స్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 plus sin theta means 2 sin theta by 2 cos theta by 2. 1 plus cos theta means
2 cos square theta by 2 minus 1. Sin theta means 2 sin theta by 2 cos theta by 2. ఏం చేశాను, సబ్ మల్టిపుల్స్లో కన్వర్ట్ చేశాను. కాస్ థీటా ఫార్ములా, కాస్ 2 థీటా ఫార్ములా 1 minus 2 sin square theta. ఆటోమేటిక్గా కాస్ థీటా అది 1 minus 2 sin square theta by 2. 1 minus 2 sin square theta by 2. ఇక్కడ కాస్ థీటా 2 cos square theta by 2 minus 1. ఓకేనా, ఎందుకని ఇది సైన్ ఇది కాస్ట్లో కన్వర్ట్ చేసాము. ఇక్కడ +1 ఉంది క్యాన్సిల్ అవడానికి 1 minus 2 sin square theta by 2. ఇక్కడ +1 క్యాన్సిల్ అవడానికి 2 cos square theta by 2 minus 1. ఇప్పుడు 1లు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. Here also minus into minus, +1 minus 1 cancel. 2 cos square theta by 2 plus 2 sin theta by 2 cos theta by 2. న్యూమరేటర్లో 2 sin theta by 2 కామన్ వస్తుంది అనుకుంటా. 2 sin theta by 2 కామన్ అవుట్, ఇది అప్పుడు sin theta by 2 plus cos theta by 2. Here also 2 cos theta by 2 కామన్ అవుట్. cos theta by 2 plus sin theta by 2. This one cancel. 2 cancel. Sin by cos, that is tan theta by 2. Sin by cos, that is tan theta by 2. ఎందుకని cos theta ని 1 minus 2 sin square theta by 2. Sin theta ని 2 sin theta by 2 cos theta by 2. Cos theta ని 2 cos square theta by 2 minus 1. Sin theta ని 2 sin theta by 2 cos theta by 2. 1 cancel. అప్పుడు 2 sin theta by 2 కామన్ వస్తే ఈ బ్రాకెట్లో క్యాన్సిల్ అయిపోతుంది. sin by cos clearly in terms of tan theta by 2. Okay. Next model, if cos A equals 7 by 25, ఇది ఒక మోడల్. If cos A equal to 7 by 25, అక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో కూడా ఈ మోడల్ ఉంటుంది, కానీ ఇక్కడ మల్టిపుల్స్లో కనుక్కోవాలి. ఓకేనా, మల్టిపుల్స్లో కనుక్కోవాలి. అండ్ ఏ ఎలా ఉందంటే 3π by 2 less than a less than π. ఓకే, దెన్ ఫైండ్ cot a by 2. ఏ ఎలా ఉంది, 3π by 2 less than a less than π, then find cot a by 2. అంటే cos a equal to 7 by 25. a belongs to a ఎలా ఉంది, 3π by 2 less than a less than π means a less than 2π means 2π, 360 కదా, means a belongs to 4th quadrant. a belongs to 4th quadrant. ఆటోమేటిక్లీ a by 2 ఏమవుతుంది, by 2 చేసేయండి, బోత్ సైడ్స్ by 2 చేయండి. 3π by 4 less than a by 2 less than 2π by 2 π. That implies a by 2 belongs to a quadrant 135 to 180. That is Q2. 135 to 180. That is Q2. Second quadrant 135 to 180. Q2 second quadrant. Cos A equal to 7 by 25 ఇచ్చాడు. ఇప్పుడు ఆటోమేటిక్లీ మనకు ఫార్ములా ఉంది కదా, sin A by 2 ఫార్ములా చెప్పాము, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 minus cos A by 2. sin theta equal to root of 1 minus cos 2 theta by 2. ఇక్కడ సబ్ మల్టిపుల్స్ యాంగిల్ కావాలి కాబట్టి sin A by 2 equal to square root of 1 minus cos A by 2. Square root of 1 minus cos A by 2. సబ్ మల్టిపుల్స్ కావాలి కాబట్టి ప్లస్ ఆర్ మైనస్, బట్ A by 2 సెకండ్ క్వాడ్రంట్ కదా, సైన్ పాజిటివ్ కదా, ప్లస్ ఏ తీసుకుందాం. 1 minus cos A means 7 by 25 by 2. 25 LCM. 25 minus 7, 18. 18 by 50. And 9 by 25, that is 3 by 5. Sin A by 2 equal to 3 by 5. Okay. Next, similarly cos A by 2. A by 2 second quadrant kada, cos A by 2 negative avuddi. 1 plus cos A by 2. 1 plus 7 by 25 by 2.
32 by 16 by 5, 4 by 5, cos a by 2 minus 4 by 5. బట్ మనకు కావాల్సిందండి cot a by 2. cot a by 2 ఫార్ములా cos a by 2 by sin a by 2. cos a by 2 ఎంత minus 4 by 5. sin a by 2 3 by 5, that is minus 4 by 3. a by 2 belongs to second quadrant కాబట్టి cot a by 2 నెగిటివే కదా, నెగిటివేనా, మైనస్ 4 by 3. అంటే ఇచ్చిన యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉందో కనుక్కున్న తర్వాత వాటి సబ్ మల్టిపుల్ కూడా ఏ క్వాడ్రంట్లో ఉందో కనుక్కోవాలి. ఏ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్, మనకు సబ్ మల్టిపుల్ కావాలి. a by 2 by 2 చేయండి, by 2 by 2 by 2, 3 by 4 less than a by 2 less than 2 by 2 pi. అంటే 135 to 180. 135 to 180 means that belongs to second quadrant. All silver teacups. Second quadrant ఏది పాజిటివ్, సైన్ పాజిటివ్, కాస్ నెగిటివ్. అట్ ద సేమ్ టైం కాట్ కూడా నెగిటివే. ఓకేనా, కాట్ కూడా నెగిటివే. ఇప్పుడు సైన్ ఏ బై 2 ఏమవుతుంది, ఫార్ములా జనరల్ ఫార్ములా ఏంటి మనకు, సైన్ ఏ బై 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ బై, అంటే సైన్ తీటా ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2 తీటా బై 2. బట్ ఇక్కడ సైన్ ఏ బై 2 కదా, ఆ తీటాకి బై 2 చేస్తాం. అప్పుడు 1 మైనస్ కాస్ 2a బై 2 అంటే కాస్ ఏ బై 2. దట్ ఈజ్ సెకండ్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఏ 7 by 25, 25 LCM, ఓకే, 18 by 15, 9 by 25, దట్ ఈజ్ 3 by 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 by 25 మీన్స్ 3 by 5. అలాగే కాస్ ఏ బై 2, రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఏ బై 2, బట్ ఏ బై 2 బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్, నెగిటివ్ తీసుకుంటాం. 1 ప్లస్ 7 by 25, 32 by 50, that is 16 by 25, 4 by 5, negative, because second quadrant. Next cot a by 2, cot a by 2 అంటే cos a by 2 by sin a by 2, cos a by 2 minus 4 by 5 by sin 3 by 5, that is minus 4 by 2, negative, because a by 2 belongs to second quadrant. a by 2 belongs to second quadrant. Find the period of cos power 4x, second one 3 sin pi x by 4 plus 4 cos pi x by 3, 3 sin pi x by 4, ఆ మోడల్ 3 sin pi x by 4, 4 cos pi x by 3. పీరియడ్ కనుక్కోవాలి. పీరియడ్ అంటే కాస్ థీటా ఫామ్లో ఉంటే 2π, సైన్ థీటా ఫామ్లో ఉంటే 2π, టాన్ థీటా పీరియడ్ పై, కాట్ థీటా పీరియడ్ పై, సెకండ్ కొసెకండ్కి కూడా 2π. బట్ ఒక టాన్ థీటా కాట్ థీటాకి పై. అంటే పీరియడ్ అంటే ఏంటి, పీరియడ్ మీన్స్ పీరియడ్ పి అయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. అంటే పి ఈజ్ రియల్ పాజిటివ్ రియల్ నెంబర్, పాజిటివ్, పి ఈజ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. ఫస్ట్ బిట్ చూడండి, కాస్ పవర్ 4x, దట్ మీన్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ ఎక్స్ మీన్స్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఏ బై 2. కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ 2a బై 2, ఓకేనా, 1 ప్లస్ కాస్ 2 theta బై 2, ఓకే, హోల్ స్క్వేర్. మళ్ళీ 1/4, మళ్ళీ ఎక్స్పాండ్ చేయండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, 1/4 అగైన్ కాస్ స్క్వేర్ 2x, 1 ప్లస్ కాస్ 4x బై 2 ప్లస్ 2 కాస్ 2x. పీరియడ్ ఈక్వల్ టు మోర్ దెన్ 2 ఫంక్షన్, మోర్ దెన్ 1 ఫంక్షన్ వచ్చింది కదా, పీరియడ్ ఈక్వల్ టు వాటి ఎల్సిఎం కనుక్కుంటాం. పీరియడ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్, దీని పీరియడ్ ఎంత 2π బై 4, దీని పీరియడ్ ఎంత 2π బై 2, అంటే π బై 2 π, ఎల్సిఎం ఏమవుద్ది పై అవుద్ది, ఎల్సిఎం ఏమవుద్ది పై అవుద్ది. దేర్ఫోర్ దీని పీరియడ్ ఎంత పై, కాస్ పవర్ 4x పీరియడ్ ఎంత పై, ఓకేనా. కాస్ పవర్ 4x పీరియడ్ ఈజ్
పై అంటే మోర్ దాన్ 2 ఫంక్షన్స్ వచ్చినాయి కాబట్టి వీటి ఎల్సిఎం తీసుకుంటాం. ఓకేనా? ఏం చేస్తాం ఇక్కడ 2π బై ఎక్స్ కోఎఫిషియంట్ కాస్ ఎక్స్ కాస్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటే పీరియడ్ ఏమంటాం 2π బై ఏ అంటాం. అలాగే సైన్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటే పీరియడ్ ఏమంటాం 2π బై ఏ అంటాం. ఇక్కడ కూడా ఉంది కాస్ 4x లాగా ఉంది, పీరియడ్ ఈజ్ 2π బై 4. ఇక్కడ కాస్ 2x లా ఉంది, పీరియడ్ ఈజ్ 2π బై 2. పీరియడ్ ఈజ్ 2π బై 2. దట్ ఈస్ 2π బై 4 అంటే π బై 2, 2π బై 2 అంటే π బై 2 π ఎల్సిఎం π. అలాగే ఇక్కడ కూడా ఎల్సిఎం ఆఫ్ దీనికండి 2π బై ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత π బై 4. ఇక్కడండి ఎక్స్ కోఎఫిషియంట్ 2π బై π బై 3. π క్యాన్సిల్ 4 2 8, π క్యాన్సిల్ 6. కాబట్టి పీరియడ్ ఏమవుతుంది 8కి 6కి ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత 24 24ఏనా? 8కి 6కి ఎల్సిఎం తీసుకుంటే మనకి 24. దట్ ఈస్ పీరియడ్ ఆఫ్ టోటల్ ఫంక్షన్. పీరియడ్ ఆఫ్ టోటల్ ఫంక్షన్. ఇక్కడేమో స్క్వేర్లలో ఉంది కాబట్టి స్క్వేర్లు ఉండకూడదు ఫంక్షన్ ఎప్పుడైనా. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ అలా కాస్ సైన్లలో ఉండాలి, లేదా టాన్ కాట్ సీకెండ్ కొసిక్. బట్ ఇక్కడ స్క్వేర్లలో ఉంది కాస్ పవర్ 4x కాస్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ 2x బై 2 హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ కాస్ 4x కాస్ 2x 2π బై ఎక్స్ కోఎఫిషియంట్ 2π బై ఎక్స్ కోఎఫిషియంట్. హియర్ ఆల్సో 2π బై ఎక్స్ కోఎఫిషియంట్ 2π బై ఎక్స్ కోఎఫిషియంట్. రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి వచ్చేస్తుంది పీరియడ్. లెస్ దాన్ ఏ లెస్ దాన్ π బై 4 అంటే cos a ఈక్వల్ టు 4 బై 5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 2a cos 2a. 0 less than a less than π by 4 means a belongs to first quadrant. A belongs to first quadrant. Okay na? First quadrant means all positives. All positives. 0 less than a less than π by 4. That implies a belongs to first quadrant. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేయండి దీన్ని. 0 లెస్ దాన్ 2a లెస్ దాన్ 2 ఇంటూ π బై 4 π బై 2. దట్ ఇంప్లైస్ 2a బిలాంగ్స్ టు కూడా ఫస్ట్ క్వాడ్రంట్. ఎందుకని ముందే కనుక్కున్నాం, ఇక్కడ sin 2a cos 2a ఎలా కనుక్కోవాలి కదా 2a. దేర్ఫోర్ ఫస్ట్ క్వాడ్రంట్. ఓకేనా? ఫస్ట్ cos a ఈక్వల్ టు 4 బై 5. దట్ మీన్స్ మన ప్రాసెస్ మందే కదా. ఏంటి రైట్ యాంగిల్ ఫామ్ చేస్తాం. ఏ అడ్జసెంట్ సైడ్ 4, హైపోటెనస్ 5, ఆపోజిట్ సైడ్ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ 16, 25 మైనస్ 16 9, దట్ ఈస్ 3. దట్ ఇంప్లైస్ sin a ఈక్వల్ టు 3 బై 5, ఆపోజిట్ సైడ్ బై 5. cos a ఈక్వల్ 4 బై 5, sin a ఈక్వల్ టు 3 బై 5. నౌ ఫస్ట్ sin 2a ఫార్ములా ఉంది కదా, sin 2 theta ఫార్ములా 2 sin theta cos theta, that is 2 into sin a 3 by 5 cos a 4 by 5, that is 24 by 25. sin 2a equal 24 by 25. sin 2a means 2 sin a cos a. sin a value cos a value apply చేసిన, ఏం చేయలేదు. నెక్స్ట్ cos 2a ఫార్ములా 2 cos square a minus 1. మీ ఇష్టం 1 minus 2 sin square a లేదా cos square a minus sin square a. 2 into cos square a 16 by 25 minus 1. 32 minus 25 by 25. That is 7 by 25. Cos 2a 2 cos square a minus 1. 2 into 16 by 25 minus 1, 32 minus 25 by 25, 7 by 25. Next, prove that cos 3a plus sin 3a by cos a minus sin a equal to 1 plus 2 sin 2a. cos 3a plus sin 3a by cos a minus sin a, LHS. ఏం ప్రూవ్ చేయాలి? 1 plus 2 sin 2a.
plus sin 3a by cos a minus sin a. cos 3a మన ఫార్ములాస్ ఉన్నాయి కదా, cos 3 theta ఫార్ములా 4 cos cube a minus 3 cos a sin 3a ఫార్ములా 3 sin a minus 4 sin cube a by cos a minus sin a. 4 cos cube a minus 4 sin cube a, 4 common out, cos cube a minus sin cube a. ఈ రెండిట్లో మైనస్ 3 కామన్ అవుట్, cos a మైనస్ sin a. ఈ రెండిట్లో మైనస్ 3 కామన్, cos a మైనస్, ఈ రెండిట్లో 4 కామన్ అవుట్, cos cube a మైనస్ sin cube a బై cos a మైనస్ sin a. నెక్స్ట్ 4 ఇంటూ cos cube a మైనస్ sin cube a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా, a cube minus b cube, okay, that is a minus b into a square plus ab plus b square, a minus b into a square plus ab plus b square minus 3 cos a minus sin a by cos a minus sin a. న్యూమరేటర్లో cos a మైనస్ sin a కామన్ అవుట్ కదా, cos a మైనస్ sin a. రిమైనింగ్ పార్ట్ 4 ఇంటూ cos square a plus sin square a 1, 4 plus 4 into sin a cos a minus 3 by cos a minus sin a, cancel. cos a minus sin a, cos a minus sin a cancel. రిమైనింగ్ పార్ట్ 4 into 1 plus 4 cos a sin a minus 3. 4 minus 3. 4 minus 3 clearly 1. 2 sin a cos a, 2 into sin 2a, which is RHS. 1 plus 2 sin 2a, because sin 2a means 2 sin a cos a, sin 2a, 2 into sin 2a, that is 1 plus 2 into sin 2a. Here cos 3a, 4 cos cube a minus 3 cos 3 theta formula, sin 3 theta formula. నెక్స్ట్ ఇక్కడే మెయిన్, ఈ రెండిట్లో 4 కామన్ ఇస్తాం, cos cube a minus sin cube a. ఈ రెండిట్లో మైనస్ 3 కామన్ అండి, cos a minus sin a. cos a minus sin a కామన్ అవుట్, ఓకే, 4 into cos a minus sin a కామన్ అవుట్. అప్పుడే ఉంటుంది a square plus b square plus ab, cos square a plus cos a sin a plus b square sin square a minus 3 cos a minus sin a, minus 3 cos a minus sin a, okay. cos a minus sin a common out, 4 into cos square a plus sin square a 1, 4 plus 4 sin a cos a minus 3, 4 minus 3 1, 2 into 2 sin a cos a, 2 sin 2a, okay.